నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా బీసీఎన్ ప్రేక్షకులకు దసరా శరన్నవరాత్రి మహోత్సవ శుభాకాంక్షలు. ఇప్పుడు ముఖ్యాంశాలు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సీఎం చంద్రబాబు భేటీ. పూర్వోదయ పథకం కింద ఏపీకి నిధులు కేటాయించాలని వినతి. ఎయిర్ బస్ బోర్డుతో ఢిల్లీలో మంత్రి నారా లోకేష్ ఉన్నత స్థాయి సమావేశం. ఏపీలో విమానాల తయారీ యూనిట్ ఏర్పాటుకు కీలక ప్రతిపాదన. అధికార పార్టీ కోసం పనిచేసే పోలీసులు భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. వైసీపీ లీగల్ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుదర్శన్ రెడ్డి హెచ్చరిక. తిరుమలలో వైభవంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు. సూర్యప్రభ వాహనంపై తిరుమాడ వీధుల్లో విహరించిన మలయప్ప స్వామి. ఆంధ్రప్రదేశ్లో వెనుకబడిన ప్రాంతాల ఆర్థిక ప్రగతికి పూర్వోదయ పథకం కింద ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. తన ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆయన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశమై ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ఈ నిధులే కీలకమని ఆయన నొక్కి చెప్పారు. దేశంలోని తూర్పు ప్రాంతాల్లో ఉన్న రాష్ట్రాల సమగ్ర అభివృద్ధి కోసం పూర్వోదయ పథకానికి శ్రీకారం చుట్టిన నేపథ్యంలో ఏపీపై దృష్టి పెట్టాలని సీఎం విజ్ఞప్తి చేశారు. పూర్వోదయ పథకంలో భాగంగా బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్ ని ఎంపిక చేశారు. పూర్వోదయ నిధులతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలను అభివృద్ది చేసేందుకు ప్రణాళికలు రూపొందించినట్టు కేంద్ర ఆర్థిక మంత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. అనంతరం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. పోలవరం పనుల పురోగతిని గురించి కేంద్ర మంత్రికి సీఎం వివరించారు. రాష్ట్రాన్ని ఏరోస్పేస్ రంగంలో కీలక కేంద్రంగా మార్చే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ముఖ్యమైన ముందడుగు వేస్తుంది. ప్రపంచ ప్రఖ్యాత విమానాల తయారీ సంస్థ ఎయిర్ బస్ ను రాష్ట్రానికి ఆహ్వానించేందుకు మంత్రి నారా లోకేష్ న్యూఢిల్లీలో ఆ సంస్థ పూర్తిస్థాయి బోర్డుతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. మేక్ ఇన్ ఇండియా అవకాశాలను పరిశీలించేందుకు తొలిసారిగా భారత్కు వచ్చిన ఎయిర్ బస్ బోర్డు ముందు మంత్రి లోకేష్ ఒక ఆకర్షణీయమైన ప్రతిపాదన ఉంచారు. ఈ భేటీలో ఎయిర్ బస్ చైర్మన్ రెనీ ఒబెర్మన్ తో పాటు సంస్థ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఏపీలో కేవలం ప్రధాన యూనిట్ ను మాత్రమే కాకుండా దానికి అనుబంధంగా టైర్ 1, టైర్ 2 సరఫరాదారులు, ఇతర భాగస్వాములతో కూడిన ఒక ఇంటిగ్రేటెడ్ ఏరోస్పేస్ క్లస్టర్ ను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. దీనివల్ల తయారీ ప్రక్రియ వేగవంతం అవడమే కాకుండా స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరిగి తక్కువ ఖర్చుతో ఉత్పత్తి సాధ్యమవుతుందని వివరించారు. రాష్ట్రంలో సోషల్ మీడియా యాక్టివిస్టులపై కూటమి ప్రభుత్వం రెండో దశ వేధింపుల కార్యక్రమాన్ని ప్రారంభించిందని, ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నించే వారిపై తప్పుడు కేసులకు తెగబడుతోందని వైసీపీ లీగల్ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ జె సుదర్శన్ రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీ సాక్షిగా మాజీ సీఎం వైఎస్ జగన్, ప్రముఖ నటుడు చిరంజీవిపై నోరు పారేసుకున్న ఎమ్మెల్యే బాలకృష్ణ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో స్పందిస్తున్న వారిపై తప్పుడు కేసులు పెట్టేందుకు ప్రభుత్వం సిద్దమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగం పౌరులకు కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛను ఉక్కుపాదంతో అణిచివేస్తున్న దుర్మార్గపు పాలన రాష్ట్రంలో కొనసాగుతోందని ధ్వజమెత్తారు. ప్రజలు ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్న తర్వాత జరిగినటువంటి మారణ హోమంతో మొదలు పెడితే ఎన్నికల అనంతరం రాష్ట్రంలో జరిగినటువంటి దౌర్జన్యాలు, దుర్మార్గాలు, దొమ్మీలు ఎక్కడా కూడా ఇంతవరకు భారతదేశంలో జరిగినటువంటి దాఖలాలు లేవు. తర్వాత అధికారం చేపట్టిన తర్వాత ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ వైఫల్యం చెంది ఏ విధమైనటువంటి మేలు ప్రజలకు చెయ్యకపోగా ప్రజలను ప్రశ్నించేటువంటి ప్రజలను గొంతుకను నొక్కే క్రమంలో ఈరోజు సోషల్ మీడియాను కూడా తన ఉక్కుపాదంతో ఈరోజు తొక్కేసేటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఖచ్చితంగా చివరి సంవత్సరం 2024 దసరా తర్వాత ఈ రాష్ట్రంలో జరిగినటువంటి రెండు నెలల కాలంలో జరిగినటువంటి దాదాపు 600 నుంచి 700 ఆ 2 మాసాల్లోనే 6 నుంచి 700 కేసులు ఈ రాష్ట్రంలో నమోదైతే దాదాపు 40 నుంచి 50 మంది సోషల్ మీడియా యాక్టివిస్టులను అరెస్ట్ చేసి ఒక కేసు తర్వాత ఒక కేసును పెడుతూ వాళ్ళను అక్రమంగా నిర్బంధించినటువంటి పరిస్థితి మనం రాష్ట్రంలో చూసాం. ఆ పరిస్థితిలో అనేక రకాలైనటువంటి వ్యాజ్యాలు కోర్టుల దృష్టికి వెళ్లడం, కోర్టులు అనేక చీవాట్లు ఈ ప్రభుత్వానికి పెట్టినా, అనేక రకాలైనటువంటి తీర్పుల్లో అనేక రకాలైనటువంటి మార్గదర్శకాలను ఈరోజు జారీ చేసినప్పటికీ ఈ ప్రభుత్వం తన ధోరణిని మార్చుకోలేదు. అంతేకాకుండా ఈరోజు మనం చూసినట్లయితే మనకు కోవిడ్ ఎలాగా మొదటి వేవ్ వచ్చి వెళ్లిపోయింది, కొంచెం తగ్గిందిలే అనుకోని చెప్పేసి మళ్ళీ సాధారణంగా ప్రజలు వాళ్ళ యొక్క
యథాతథ జీవితాన్ని ప్రారంభిస్తే రెండో వేవ్ ఏ విధంగా అయితే వచ్చిందో ఇప్పుడు సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద పెట్టేటువంటి కేసుల పరంపర రెండో విడత కోవిడ్ లాగా ఈరోజు మళ్ళీ రావడం జరిగింది. దాన్ని చూసినట్లయితే ఈరోజు అక్రమ కేసులు, ఈరోజు మనం నిన్న 2 రోజుల కింద జరిగినటువంటి ఒక సంఘటన చూసాం. అసెంబ్లీ సాక్షిగా ఒక శాసనసభలో ఒక శాసనసభ్యుడు తన అహంకారంతో కావచ్చు, నోరుదూలతో కావచ్చు, తర్వాత అతను మతి భ్రమించి కావచ్చు, ఒక మాట అతను మాట్లాడినటువంటి మాటను అది మాట్లాడడం తప్పు అని రాష్ట్ర వ్యాప్తంగా ఒక నిరసనలాగా సోషల్ మీడియాలో ప్రజలు ప్రశ్నించడం జరిగింది. ఈరోజు ఆ విధంగా ప్రశ్నించిన ప్రతి ఒక్కరిపైన హిందూపురం నుంచి మొదలు పెడితే ఇటు శ్రీకాకుళం వరకు అన్ని జిల్లాలలోనూ కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూనే ఉన్నాం. అంటే మీరు మాట్లాడితే ఏం మాట్లాడినా, మీ సోషల్ మీడియా ఏం మాట్లాడినా, మీ పత్రికలు ఏమి రాసినా దాన్ని భరిస్తూ ఈ రాష్ట్రంలో ప్రజలు కానీ ప్రతిపక్ష శ్రేణులు కానీ ఈరోజు చూస్తూ ఊరుకునేటువంటి పరిస్థితిని ఈరోజు మీరు తీసుకుని వస్తున్నారు. మరి దేనికి సంకేతమో అర్థం కావట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో తప్పదు, కోర్టును ఆశ్రయించక తప్పదు, కోర్టుల్లో వీటన్నిటినీ ఛాలెంజ్ చేయక తప్పదు, కోర్టులలో మనము వీటిని ఫైట్ చేయక కూడా తప్పని పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఆసన్నమైంది. ఈరోజు వైఎస్ఆర్సీపీ లీగల్ టీమ్గా మేము చెప్తున్నాం ఒకటే, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మీకు మీ చేతిలో అధికారం ఉంది, మీ చేతిలో వ్యవస్థ ఉంది, మీ చేతిలో పోలీసులు ఉన్నారు, మేము ఏమి చేసినా సరిపోతుంది అనేటువంటి ధోరణిలో మీరు గన ఈ తప్పుడు కేసుల పరంపర గన కొనసాగిస్తే తప్పకుండా మేము ప్రతి అంశాన్ని ప్రతి దాన్ని కూడా మేము కోర్టుల దృష్టికి తీసుకుపోవాల్సి వస్తుంది, కోర్టులో ఛాలెంజ్ చేయాల్సి వస్తుంది. అందుకు బాధ్యులైనటువంటి వారిపైన చర్యలకు ఉపక్రమించాల్సినటువంటి పరిస్థితి ఈరోజు వస్తుందని చెప్పేసి కూడా నేను సభాముఖంగా మీకు తెలియజేస్తున్నా. వైద్య వృత్తిని వ్యాపారంగా కాక సామాజిక సేవతో ముడిపెట్టుకుని చేసినప్పుడే ప్రజా వైద్యులుగా గుర్తింపు పొందుతారని స్వర్గీయ డాక్టర్ పిఎల్వి ప్రసాద్ అదే కోవకు చెందిన వారని ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. డాక్టర్ పిఎల్వి ప్రసాద్ జయంతి సందర్భంగా మున్సిపల్ స్పోర్ట్స్ స్టేడియంలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. స్వర్గీయ డాక్టర్ ప్రసాద్ సతీమణి డాక్టర్ శోభారాణి, స్టేడియం సెక్రటరీ డాక్టర్ శ్రీనివాసరావుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా బొలిశెట్టి మాట్లాడుతూ డాక్టర్ ప్రసాద్ పేద ప్రజలకు మానవతా హృదయంతో వైద్య సేవలు అందించారని, ఆయన సేవలు ప్రజలు ఎప్పటికీ మరచిపోలేరని అన్నారు. వైద్యులు ఆయన్ను స్ఫూర్తిగా తీసుకుని పేదలకు వైద్య సేవలు అందించాలని కోరారు. నాకు మంచి మిత్రులు, సోదర సమానులు డాక్టర్ ప్రసాద్ గారు మన మధ్య లేకపోయినప్పుడు కూడా 64వ పుట్టినరోజు సందర్భంగా శోభారాణి గారి సంస్థలో పుట్టినరోజు వేడుకల్ని ఆయన జ్ఞాపకంగా కట్టుకున్నటువంటి ఈ ఇండోర్ స్టేడియం ఇది ఇక్కడ ఉన్నదంటే దానికి కారణం ప్రసాద్ గారు, మరి శ్రీనివాస్ గారు, శోభారాణి గారు, ఇంకా మిత్రులందరూ. ఆ రోజుకి ఉన్న పరిస్థితి అంతా పందులకు ఆవాసంగా ఉండే పరిస్థితి. మరి అప్పుడు ప్రసాద్ గారు నన్ను తీసుకొచ్చి అప్పుడు మున్సిపల్ చైర్మన్గా ఉండగా ఇక్కడ మీరు పర్మిషన్ ఇస్తే ఈ ఇండోర్ స్టేడియం కడతానంటే అప్పుడు ఆ రోజు ఇవ్వడం జరిగింది. దాన్ని కొంతకాలం క్రితం మనం సంవత్సరం క్రితం 2 సంవత్సరాల క్రితం మనం ఓపెన్ చేసుకోవడం జరిగింది. మరి ఆ రోజు నుంచి ఈరోజు వరకు ఇక్కడ ఎంతోమంది షటిల్ ఆడుకుని ఆరోగ్యంగా ఉండే విధంగా ఆయన ఆశయాలకు అనుగుణంగా మరి ఈ ఇండోర్ స్టేడియంను తయారు చేయడం, ఆయన పుట్టినరోజు కార్యక్రమం ఇక్కడే మనం చేసుకునే అవకాశం వచ్చినందుకు మరి ఆయన గుర్తుగా మనం ఎప్పుడు కూడా మన మధ్య లేకపోయినప్పుడు కూడా దేవుడు డాక్టర్గా ఆయన మంచి పేరు ప్రత్యేకత సంపాదించుకున్న మనిషి లేకపోయినప్పుడు కూడా మన మధ్యన ఉన్నట్టే ఫీల్ అవుతూ ఉన్నాం మనం. ఎందుకంటే అందరికీ తెలిసి ఎవరిని వచ్చి డబ్బు అడిగి ఏ రోజు ఆయన ఓపిక కార్డు రాయలే. వచ్చినోడికి వైద్యం చేసామా, పంపించామా, ఎక్స్రే కూడా అవసరం ఆయనే తీసేసి మందు కూడా అవసరం ఆయన ఇచ్చి పంపించిన సందర్భం కూడా నాకు తెలుసు. కానీ అలాంటి వ్యక్తులు అరుదుగా ఉంటారు. అందుకే మనం ఇన్నాళ్ళుగా ఆయన మన మధ్య లేకపోయినప్పుడు కూడా ఈరోజు కూడా మనం ఆయన్ని మరి వాళ్ళు గుర్తు పెట్టుకున్నారంటే జనం మరి లేకపోయినప్పుడు ఉన్నప్పటికీ తేడా లేదు. మంచి చేస్తే ఎలా ఉంటుంది, చెడ్డ చేసినా కూడా అలాగే చెప్పుకుంటారు. ఒక ఎద ఉండేవాడు ఇలాగ ఉండగా చాలా ఇబ్బంది పెట్టాడని. అది ప్రతి వ్యక్తి కూడా మనం ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం. ప్రసాద్ గారు లాంటి వ్యక్తుల్ని ఆదర్శంగా తీసుకుని మంచి పనులు చేయాలని. మరి అదేవిధంగా ఈ కోర్టును కూడా శ్రీనివాస్ గారు ఆయన చనిపోయిన తర్వాత కూడా ఈ కోర్టును పట్టుదలగా డాక్టర్లు ఇంకా ఫ్రెండ్స్ అందరితో సహకారంతో ఈ పూర్తి చేయడం, ఇక్కడ మన పిల్లలు ఇక్కడే ఆడుకునే విధంగా
ఆయన స్ఫూర్తి ఈరోజు మనం ఇక్కడ అంతా నిలబడి మాట్లాడుకుంటూ ఉంటే డాక్టర్ ప్రసాద్ గారి స్ఫూర్తి. మరి అదేవిధంగా ఆయన ఉన్నంతకాలం, ఆయన మన మధ్యలో లేకపోయినా మనం ఉన్నంతకాలం, ఈ ఊరు ఉన్నంతకాలం మరి ప్రసాద్ గారి పేరు మీద ఈ స్టేడియం ఉంటుంది. మరి ఎప్పుడు కూడా ఆయన చిరంజీవిగా ఉన్నట్టే మన దృష్టిలో. మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరి దగ్గర థ్యాంక్ యూ వెరీ మచ్. రైతులు, ఉద్యోగుల సహకారంతో బేమడోలు రైతు సేవా సహకార సంఘాన్ని అభివృద్ది పదంలో నడిపించేందుకు కృషి చేస్తానని ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు అన్నారు. ఏలూరు జిల్లా బేమడోలు సొసైటీ మహాజన సభలో సంఘ అధ్యక్షుడైన ఆప్కాబ్ చైర్మన్ మాట్లాడుతూ నష్టాల్లో ఉన్న సంఘాన్ని లాభాల బాటలోకి తెచ్చేందుకు వ్యాపార కార్యకలాపాలు చేపట్టాలన్నారు. డీసీసీబీకి చెల్లించాల్సిన రుణాలతో కలిసి సంఘానికి దాదాపు 6 కోట్ల మేర అప్పులు ఉన్నాయన్నారు. ఇదే సందర్భంలో రైతుల నుంచి రావాల్సిన రుణ బకాయి 2 కోట్ల మాత్రమే ఉందన్నారు. ఆర్థిక లోటును అధిగమించేందుకు వ్యాపార కార్యకలాపాలు పెంచుతామని వెల్లడించారు. అనేక రకాలైన కార్యక్రమాలకు శ్రీకారం కాకుండా కమ్యూనిటీలు కానీ ఇక్కడ బ్యాంక్ కానీ ఈ బాధ్యతలు ఇవ్వకముందే కూటమి ప్రభుత్వం వచ్చాక 29 రాష్ట్రాలు గల భారతదేశంలో కమర్షియల్ బ్యాంకులో ఉన్నటువంటి ఏ వ్యవస్థ అయితే ఉందో ఆ వ్యవస్థ అంతా కూడా మన కోఆపరేటివ్ బ్యాంకులోనే ఉండాలని కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా పూర్తి స్థాయిలో కంప్యూటరీకరణ జరిగిందని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈవేళ రేపటి నుంచి ఇంకొక 10 రోజుల్లో 20 రోజుల్లో మనకి ఇంకా టైం పడుతుంది మనకి దానికి. ఎలాగంటే అదే మన కమర్షియల్ బ్యాంక్ లో ఇతర బ్యాంక్ ఆంధ్ర బ్యాంక్, యూనియన్ బ్యాంక్, మరొక బ్యాంక్ చూసుకుంటా ఉంటే అందులో ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, క్యూఆర్ కోడ్ ఉంది, లేకపోతే అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అనేక రకాలైనటువంటి సేవలు బ్యాంకులో ఉన్నాయి. మన కోఆపరేటివ్ బ్యాంకులో సేవలు లేవు. ఎవరైనా ఒక వ్యాపారస్తుడు కనుక అతను 10 లక్షలు 20 లక్షలు టర్న్ ఓవర్ ఉంటే అతనికి అకౌంట్ ద్వారా డబ్బులు వేయాలంటే క్యూఆర్ కోడ్ అని చెప్పి సెల్లో పెట్టి డబ్బులు చేసుకోవచ్చు. అక్కడ లేదా అతను ట్రాన్స్ఫర్ చేయాలంటే అతను ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఆ సౌకర్యాలు ఇప్పటి వరకు కూడా మన కోఆపరేటివ్ సెక్షన్ లో లేవు. ఇంకొక 10 రోజుల్లోనో 20 రోజుల్లోనో రాష్ట్ర స్థాయిలో పూర్తి స్థాయిలో ఏదైతే ఈవేళ కమర్షియల్ బ్యాంకులో సేవలు అంతా ఉన్నాయో కంప్యూటరీకరణ సేవలు వాటికి మించి సేవలు అందిస్తామని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తాను. అంటే సహకార వ్యవస్థ రైతులందరూ కూడా రైతుల సహకారం కోసం రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా 3 అంచెల వ్యవస్థ. ఇక్కడ కోఆపరేటివ్ బ్యాంకు, జిల్లా స్థాయిలో డీసీసీ బ్యాంకు, రాష్ట్ర స్థాయిలో ఆప్కాబ్ బ్యాంకు. ఈ 3 బ్యాంకులు ఈ 3 అంచెల వ్యవస్థ అంటారు. 3 టైర్ సిస్టమ్ అంటారు. ఈ 3 టైర్ సిస్టమ్ లో ఇప్పటి వరకు కూడా బ్యాంకింగ్ వ్యవస్థలో కూడా గత 20-30 సంవత్సరాల నుంచి పోల్చుకుంటే ఈ రోజు అయితే చాలా బాగా మనం ఫాస్ట్ గా ఉన్నాం. దాంట్లో ఎవరు కూడా ఏ విధమైన ఇబ్బందులు పడనవసరం లేదని రాబోయే రోజుల్లో మీ అందరికీ కూడా నేను తెలియజేస్తాను. ఒక 3 కోట్ల చిల్లర 3 కోట్ల 10 లక్షలు 3 కోట్ల 20 లక్షలు లాసే కాదు, ఇంకోటి ఉంది మన బ్యాంకులో కూడా ఇబ్బంది ఏంటంటే 2 కోట్ల 90 లక్షలు ఇన్బ్యాలెన్స్ ఉంది. ఇన్బ్యాలెన్స్ అంటే దాని అర్థం ఏంటంటే మన కోఆపరేటివ్ బ్యాంక్ లో ఏదైనా అంత డబ్బు కూడా మంది 25 కోట్ల రూపాయలు టర్న్ మంది ఇక్కడ మన బ్యాంకు. కానీ దానికి మించి మనం ఇంకా ఇవ్వాలంటే మన దగ్గర 25 కోట్లు లేదు. మన దగ్గర ఉన్న డిపాజిట్లు కేవలం 2 కోట్లు మాత్రమే, 190 లక్షల 2 కోట్లు మాత్రమే మన దగ్గర డిపాజిట్ ఉంది. కానీ ఇవాళ మనం ఎంత ఇస్తాం? లోను 26 కోట్ల రూపాయలు ఈ బ్యాంక్ ద్వారా 2 రోజులు ఇస్తా ఉన్నాం. 26 కోట్ల రూపాయలు ఇక్కడ సంవత్సరానికి మేము టర్న్ ఓవర్ చేస్తా ఉంటే 3 కోట్ల రూపాయలు చిల్లర లాసే కాకుండా ఇంకొక 3 కోట్ల రూపాయలు ఇన్బ్యాలెన్స్. 30, అది 65, 90, అది 50, 1,45,000 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ కలిగినటువంటి స్వయం ప్రతిపత్తి గల ఆప్కాబ్ బ్యాంక్ కి మీ అందరి వాడు గన్నాని చైర్మన్ గా ఉన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.